మా చచ్చినా బెంగళూరే బతికినా అవుతాడు. కేసీఆర్ ఎట్లుండే రేవంత్ రెడ్డి ఎట్లుండే వాళ్ళు మంచి ఊరు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గెలిచిండు పోయిండు కానీ ఆయన ఏం చేసిండు అనే భగవంతుడు ఇలా అంతే డ్యాములు భీములు అవి కట్టుకుంటా పోయిండు. ఆ, ఈయన వచ్చి నుంచి ఇప్పుడు బస్సులు పెట్టాయి, ఆ. ఇవి పెట్టాయి. ఇవి ఒక రెండు చేయన్న ఆయనే. ఏంటి ఆడవాళ్ళకి 2500 ఒకటి, 2000కు 4000 ఒకటి పింఛన్ అవి రెండు పింఛన్. బాకీ ఉన్నాయి ఈ రెండు మాత్రం చేస్తే మళ్ళా కాంగ్రెస్ దిమ్మాదారు వస్తాడు అంతే గ్యారంటీ. ఆ. మరి ఏం ఎత్తలేరు అని అంటారు కదా బీఆర్ఎస్ లో ఏం ఎత్తలేడు అసలు ఏం ఎత్తలేడు ప్రజలంతా కోపంగా ఉన్నారంట కదా కాంగ్రెస్ మీద ఏడే ఉంటే మొన్న హైదరాబాద్ ఇట్లా గెలుచు. ఆ, ఇవి రెండే చేయాలి, చేస్తే డెఫినెట్ మళ్ళీ ఆయన వస్తాడు. ఇప్పుడు మీకే ఎమ్మెల్యే మీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన పొన్నం ప్రభాకర్ ఇక్కడ నుంచి పోతాడు ఇక్కడ ఏ నుంచి చాలా వస్తాడు వీడికి, ఆ, అడుగడుగుని వస్తాడు వీడికి. ఆ. అప్పుడు వస్తున్నా బీఆర్ఎస్ వాళ్ళు ఏ వచ్చింది రాలే, గెలిచినప్పుడు పోతే మళ్ళీ అటే. అంతే ఆ, ఇప్పుడు ఓసారి పండుగ అయితే అయితే ఇదైతే ఒక విగ్రహాలు నిలబెట్టాలి ఇది అంటేనే వచ్చు. ఆ. ఈయన పొన్నము పొన్న ప్రభాకర్ అడుగడుగుని వస్తూనే ఉంటాడు. అడగాడు చూసుకుంటారు అరుచుకుంటారా మీ ఆపస్ ఆపత్లు అన్ని ఆ, చచ్చినా బతికినా. ఆ, ఇప్పుడు మొన్న మా తమ్ముని కొడుకే చచ్చిపోయాడు. ఆ. చచ్చిపోతే ఈయన 2,30,000 ఇచ్చిండు. ఆ, ఆయన హరీష్ రావు 5 లక్షలు ఇచ్చిండు. ఆ. అట్లా ఆ, తమ్ముని కొడుకే కాసా. ఏది మొన్న మీటింగ్ అప్పుడు ఆ. మీటింగ్ లో చచ్చిపోయిందని వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు. అట్లా అట్లా. అట్లయితే ఇప్పటికైతే మంచిగా ఉన్నారంటారు రేవంత్ రెడ్డి మంచిగా ఆ. కేసీఆర్ వస్తారంట కదా బయటికి రాడా కేసీఆర్ చేత కాకుండా అయిపోయింది. వస్తే హరీష్ రావు, ఆ, కేటీఆర్ ఆ, ఈ రెండిట్లో ఎవరన్నా ఒకరికి వెళ్తారు అంతే. అంతే వస్తే ఆ, ఇక ఈ కేసీఆర్ పని అయిపోయినట్టే. అంతేనా ఇక ఓ కవితాల బిడ్డ కవిత కవిత ఏమి ఇస్తారు, ఏంది గట్లెందుకు వేస్ట్ సౌందర్య దాని లెక్క అయిపోతే విజయశాంతి లెక్క ఎందుకు రాదు. ఆ, ఓ పార్టీ పెడతా మన ప్రజలను నువ్వు ఆదుకుంటా. ఏ పార్టీ పెట్టినా దాన్ని ఎవడుగా అంతాడు. అయ్యే చేయబట్టి నేను ఎంపీ పోయినా అని కూడా మళ్ళా ఎమ్మెల్సీ చేయించాడు. ఆ, ఇప్పుడు ఆయనే లేకపోయినాక నేను ఎవడు చేయిస్తాడు కానరు కానర్. ఆ. మరి రేవంత్ రెడ్డి పనితీరు మంచిగా ఉన్నాయా మన మంచిగా చెప్తాడు. మంచిగా చెప్తాడు ప్రజలు మా- మీటింగ్ మా హుస్నాబాద్ నియోజకవర్గం మాత్రం మంచిగా చెప్తాడు. ఈ ఆయన నిలబడ్డది కరీంనగర్ నుంచి, ఈడని గెలిచిండు. ఈడ మంచిగా చెప్తాడు. మంచిగా చెప్తున్నా ఆ. ఇవన్నీ మళ్ళీ రేషన్ కార్డు కి అవన్నీ వస్తున్నాయా రేషన్ కార్డు అంటే ఇంకా కార్డులు రాలేదు కానీ సన్న బియ్యం వస్తున్నాయి. ఇంద్రమిల్లే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాండ్రు, 5 లక్షలు ఇస్తాండ్రు కదా. కట్టుకుంటారా ఇక అట్లే కట్టోళ్ళు కడతాండ్రు. ఆ. లేనోనికి ఇయ్యనేలే కొంతమందికి, కొంతమందికా? ఉన్నోనికే ఇచ్చిండ్రు. అవి నడుస్తున్నాయి. ఆ. అట్లా మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం ఉంటే మంచిగా ఉంటుందా మంచిగా ఉంటది.